మనతో ఉన్నారు డాక్టర్ చిలకపాటి విజయ రాఘవాచార్యులు గారు, ఎక్స్ సెక్రటరీ టీటీడీ ధర్మ పరిషత్ మరియు డైరెక్టర్ ఆఫ్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, తిరుమలలో దుర్ఘటన జరిగింది. మళ్ళీ అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? నేను ఇప్పుడు మనవి చేసింది ఏమిటి అంటే, బ్రహ్మోత్సవాలు, వైకుంఠోత్సవం, వైకుంఠ ఏకాదశి ఆ మంతంగా ఎగబడిపోవాల్సిన అవసరం లేదు. పైగా కూడా నిర్మోహమాటంగా నేను మనవి చేస్తున్నాను. మనకు ఆదివారం, శనివారం పబ్లిక్ హాలిడే కలిసి వస్తేనే దేవుడా? ఏం భగవంతుడి కోసంగా మంగళవారం, బుధవారం సెలవు పెట్టుకొని భగవంతుని మనం సేవించుకోలేమా? అంటే మన డబ్బు ఖర్చు కాకూడదు, మన సెలవు మనం వేస్ట్ కాకూడదు అని జనమంతా కూడా ఆదివారం పూట, శనివారం పూట, శుక్రవారం పూట ఉత్సవాలప్పుడు, బ్రహ్మోత్సవాలప్పుడు ఎగబడాల్సిన అవసరం ఏమీ లేదు. ముందు మీ దేహాన్ని చూసుకోండి, మీ గృహాలను చూసుకోండి. మీ గృహ బాధ్యతలు అంటే మీకు ఉన్నాయి. నిన్న మన దాని సంఘటన చూసిన తర్వాత కాస్త మనకు కూడా తెలిసి గ్రహించాలి. మనం అంత అవసరం ఏమున్నది? ఇప్పుడు నీవెంతో నీ ముందున్నవాడు అంతే, నీ పక్కన్నవాడు అంతే. వాడు కూడా నీలాగానే దైవ దర్శనం కోసం తహతహపాడుతూ వచ్చాడు. అది నెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నదండి? ప్రధానికి కూడా పోలీసులే కంట్రోల్ చేయాలన్నా? నిన్న బ్రహ్మాండమైన వైకుంఠ శంఖారావం జరిగింది విజయవాడలో, గన్నవరంలో. మరి పోలీసులు ఏమేమని చెప్పారు? పోలీసులు ప్రస్తావన లేదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు, కొట్టుకోలేదు, తిట్టుకోలేదు, రకరకాల మద్య మాంసాలు కనపడలేదు, బిర్యానీ పట్లాలు కనపడలేదు. ఎందువలన? డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్. ప్రధానికి ప్రభుత్వమే చేయాలా, పోలీసులే చేయాలా, వాళ్లే బాధ్యులు అంటే కుదిరే వ్యవహారంగా ఎంతమంది కంట్రోల్ చేస్తారండి? వాళ్ళు 5 కోట్ల మంది ఉంటే అక్కడ 10 కోట్ల మంది 10 ఉన్నారు అనుకుంటే, 2 తెలుగు రాష్ట్రాలు కలుపుకుంటే, అన్ని కలుపుకుంటే వీళ్ళందరినీ ఎంతమంది కంట్రోల్ చేస్తారు? కాబట్టి దయచేసి మీ గ్రామంలో ఉండేటటువంటి దేవుణ్ణి మీరు ఆరాధన చేసుకోండి. మీ గ్రామంలో ఉండే దేవాలయాన్ని మీరు ఉద్ధరించుకోండి. దాన్ని వలె వేయండి, ముగ్గులు పెట్టండి, మంచి చెట్లు నాటండి, ఫలపుష్ప సంభరితాలైన వృక్షాలు నాటండి, ఆ ఫలాలని, ఆ పుష్పాలని నైవేద్యం పెట్టండి. ఇలాంటి ఉత్సవాల్లో మీరంతా గ్రామంలో ఉండే వాళ్ళంతా భగవంతుని సేవించుకోండి. అవకాశం ఉంది, ఇబ్బంది లేదు. ముందుగా రిజర్వేషన్ చేసుకున్న టికెట్ ఏదో ఉంటుంది కదా పద్ధతి ప్రకారంగా. అప్పుడు ఎన్ష్యూర్డ్ అకామిడేషన్, ఎన్ష్యూర్డ్ ఫెసిలిటేషన్ ఉన్నప్పుడే క్షేత్రాలకు వెళ్ళండి. తొందరపడి వెళ్ళి అనవసరంగా మీ ఇంటికి, మీ గృహానికి, మీ దేహానికి, ప్రభుత్వానికి, సమాజానికి సవాళ్ళు విసిరి అందరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. మనం చేసే ఆరాధన భగవంతుడు ఎక్కడున్నా ప్రేమగా ప్రతిస్పందిస్తాడు. గజేంద్రుడు ఎట్లా ఉండి రక్షించాడు భగవంతుడు? ఆయన గుడి పోయి కూర్చొని దండాలు పెట్టాడా? అంటే పోవద్దని కాదు, సమస్యలు కలిగించే విధంగా మనం వచ్చేయకూడదు. ఒక హిందువులు అన్నప్పుడు సాంత్వనం ఉండాలా, శాంతంగా ఉండాలా, ప్రశాంతంగా ఉండాలా, సహనం ఉండాలా. ఎదుటివాడి సహనాన్ని పరీక్షించేట్టు ఉండకూడదు. ఇది నేను విజ్ఞాపన చేస్తున్నాను. నేను నమస్కరించి చెప్తూ ఉన్నాను. దయచేసి డోంట్ క్రియేట్ ప్రాబ్లమ్స్ టు యువర్ బాడీ, టు యువర్ హోమ్, టు యువర్ ఫ్యామిలీ, టు ది గవర్నమెంట్, టు ది గవర్నెన్స్, ఆర్ టు ది పోలీస్, ఆర్ టు అఫీషియల్స్. యూ మెయింటైన్ యువర్ సెల్ఫ్, మేక్ షూర్ దట్ యు ఆర్ ప్రాపర్లీ బిహేవింగ్ and be disciplined by word, mind and deed. This is my humble appeal to all the devotees. గురుగారు, ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం ప్రజలకి క్షమాపణ కోరారు. తప్పు జరిగింది, క్షమించండి అని చెప్పి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ డిప్యూటీ సీఎం కామెంట్స్ని మీరు ఎలా చూస్తారు? ఇవన్నీ దాని మీద నేను మాట్లాడడం అనేది కాదు. ఎవరు క్షమాపణ చెప్పాలా? ఎవరన్నా కావాలి అని చెప్పి ద్రోహాలు చేశారా? రైట్. క్షమాపణ చెప్పడం అంటే ప్రజల మనస్సుల్ని నొచ్చుకున్నటువంటి మనస్సుల్ని శాంతపరచడం కోసంగా ఒక మంచి మాట, తప్పేం లేదు. సారీ సర్వదోషహారి, సారీ సర్వదోషహారి. పొరపాటు అయిపోయింది, మేము సరిగా నిర్వహించలేకపోయినాం, ముందుగా అవగాహన లేనందువల్ల చేయలేకపోయినాం చెప్పడం తప్పేం కాదు. కానీ నిజానికి తప్పు ఎవరిది అంటే అందరం తప్పదు. కర్తాకారయితాశ్చైవ ప్రేషకశ్చానుమోదక పాపానా వా శుభానా వా చత్త సమభాగినః. చేసినటువంటి వాడు, చేయించినటువంటి వాడు, చూస్తూ ఉన్నటువంటి వాడు, బాగుందన్నటువంటి వాడు, ఈ నలుగురు పాతిక పాపాలు పంచుకోవాల్సిందే. కానీ నేను మనవి చేసినట్టుగా ముందు మీరు డిసిప్లిన్, ప్రజలు డిసిప్లిన్గా ఉండాలి. ఎవరిని అసలు అంటే మన ప్రభుత్వం చెప్పిన మాటలో తప్పని నేను పట్టుబట్టేవాళ్ళు. ఎందుకంటే క్షమాపణ కోరడం అనేది మనం తగ్గించుకోవడం కాదు, పరివర్తన కోసం. ఇక ముందు ఇలాంటి పనులు చేయకుండా క్షమాపణ అనేది లైసెన్స్ ఏం కాదు సార్.
అలాంటి పని మళ్ళీ చేయకూడదు. మన డ్యూటీ మనం కరెక్ట్గా చేయాలా. నేను ఎప్పుడో ఒక మాట చెప్తున్నాను. నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మ ప్రచార పరిషత్కు సెక్రటరీగా ఉన్నప్పుడు, అట్లాగే హిందూ పరిరక్షణ ట్రస్ట్గా నేను సెక్రటరీ, పివిఆర్కే ప్రసాద్ గారు చైర్మన్గా ఉన్నారు. అప్పుడు కూడా చెప్పాం, ఇఫ్ యు ఆర్ ఎ హిందూ, ట్రై టు బి ది బెస్ట్ హిందూ. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, ట్రై టు బి ది బెస్ట్ క్రిస్టియన్. ఇఫ్ యు ఆర్ ఎ ముస్లిం, ట్రై టు బి ది బెస్ట్ ముస్లిం. టుగెదర్ బీయింగ్ బెస్ట్ వీ కెన్ క్రియేట్ ది బెస్ట్ సొసైటీ. అంతేగాని కొట్టుకొని చావడం కాదు. కొంతమంది ఇంకో మాట కూడా చెప్తున్నారు, ఏదో రకంగా ప్రభుత్వాన్ని భయపెట్టడం కోసంగా, ప్రభుత్వాన్ని బెదిరించడం కోసంగా, ప్రభుత్వానికి ఛాలెంజ్ చేయడం కోసంగా కొంతమంది దీంట్లో ప్రవేశించి ఈ ఫ్లట్టర్, ఈ ఖయాస్ క్రియేట్ చేశారని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. నిజమాబద్ధం మనకు తెలియదు. ఉండే అవకాశం కూడా ఉండవచ్చు. బట్ ఫస్ట్, ఇఫ్ యు ఆర్ హిందూ, బీ టాలరెంట్, రెస్పెక్ట్ అదర్ పీపుల్. నీకు నిన్ను ఏ మాట అంటే, ఏ పని చేస్తే నువ్వు కష్టపడతావో అలాంటి మాట ఇంకోటి అనవద్దు, అలాంటి పని ఇంకోటి పట్టి చేయవద్దు. అయితే హిందూ శంఖారావంలో లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ గారు కామెంట్ చేశారు, ఇకపై మన పురాణాలని వక్రీకరిస్తే ఊరుకునేది లేదు, చిత్ర పరిశ్రమ తరపున ఒక వార్నింగ్ లాగా ఇచ్చారు. ఇక నుంచి సినిమా వాళ్ళు కావచ్చు, పురాణాలని వక్రీకరించాలంటే ఒక అడుగు వెనక్కి వేసే అవకాశం ఉందంట. ఏం చెప్పగలమండి? మనుష్యాణం సహస్రేషు, వారు చెప్పింది కూడా ఒక రకంగా సమర్థమైన విషయమే కదా. ఈవేళ మన సినిమాల్లో చూస్తుంది ఏమిటండి, ఎంత యావగింపుగా ఉంటున్నాయండి. ఆ వస్త్రధారణ కానీ, ఆ డైలాగులు కానీ శ్లేషతోటి కూడి ఉంటున్నాయి. ఒక ఏ దిక్కుమాలిన పదం వాడితే ఎన్ని రకాల దుష్టమైన అర్థాలు వస్తాయో అవన్నీ వాడుతూ ఉన్నారు. ఆయన చెప్పిన దాంట్లో కూడా నిజమే కదా. కొన్ని ఇబ్బందికరమైన డ్యాన్సులు, ఇబ్బందికరమైనటువంటి మాటలు, సంభాషణలు, పాటలు, సినిమా రంగం అంతా కూడా నిజం చెప్పాలంటే 60% భ్రష్టమైపోయింది. ఒక వాల్యూస్, ఒక ఉన్నతమైనటువంటి మానవీయ కోణంలో నుంచి మానవతా విలువల్ని పెంచి ఒక దివ్యత్వాన్ని ప్రతిపాదించేటటువంటి విధంగా ఉంటున్నాయంటే ఎవరైనా లేవనే అంటారు. అందువలన ప్రభుత్వం కూడా కఠినంగా ఉంది. మనం చూస్తున్నాం కొన్ని పద్ధతుల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు భగవద్ అనుగ్రహం వలన మంచి జరగాలని కోరుకుందాం. అందరూ క్షేమ, సర్వే జనాః సుఖినో భవంతు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ధన్యవాదాలు గురుగారు.